జనతా పార్టీ మొదలైనప్పుడు చెప్తున్నాను, ఉపరితల అంశాలకు ఉద్యమాలు పనికొస్తాయా? ఉపరితల అంశాలు పట్టుకొని మొత్తం చేస్తే మంత్రి రాజీనామా చేస్తే సమస్య పరిష్కారం అంటే కాదు. కాకపోతే నైతిక బాధ్యత వహించాల్సిన ఆ బాధ్యత వాళ్ళకు ఉంటుంది కదా. ఒక లాల్ బహదూర్ శాస్త్రి వహించినట్టు, ఒక మాధవరావు సింధియా వహించినట్టు. సో నైతిక బాధ్యత వహించాల్సినటువంటి ఆ ధర్మాన్ని పాటించట్లేదు కదా. సో అట్లాంటప్పుడు ఇట్లాంటి ఉద్యమాలు పుడతాయి కదా. అది నైతికంది. ఇప్పుడు ఉద్యమం డిమాండ్ అదైతే ఏమైందంటే ప్రతిపక్షాల ఉచ్చులో చిక్కుకున్నట్టు అవుతాంటున్నాగా. ఇప్పుడు 2 పార్టీలు ఉన్నాయి ఇక్కడ. 2 పార్టీల్లో ప్రతిపక్ష పార్టీ 99 దాంతో కాంగ్రెస్ ఉన్నది. ఇతర పక్షాలు కూడా రకరకాలుగా ఇవాళ అంటే వాళ్ళు ఉద్యమాలు చేయలేక, నిజంగా చెప్పాలంటే ప్రతిపక్షం నిర్మాణాత్మక పాత్ర పోషించకపోవడం వల్ల యువత తిరిగిబడి అంటున్నాను నేను. ప్రభుత్వం ఎంత బాధ్యతో ఈ ప్రతిపక్షాన్ని కూడా అంతే బాధ్యత. ప్రతిపక్షం వాళ్ళకి కామ్గా ఉన్నా, లేకపోతే వాళ్ళు కనుక ఇన్వాల్వ్ అయిందనుకోండి మళ్ళీ మొదటిగా వస్తుంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కి వస్తున్నారు. యువత చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని మహాత్మా గాంధీ గారు ఎప్పుడో అన్నారు, ఏమనంటే యువతకు ఆవేశం ఎక్కువ, మోసపోయేది కూడా ఎక్కువ. దాంతో ఏమవుతుందంటే యువత తొందరగా తిరగబడే మనస్తత్వం ఉంటుంది, తొందరగా మోసపోతారు కూడా అని. దయచేసి ఈ వచ్చే యువత అందరికి ఏంటంటే యువతను ఎవరు అవమానించదు. ఏమో చెప్పాలి, యథాలాపంగా చేసిన వ్యాఖ్యలు ఇంత తీవ్ర ఉద్యమానికి దారితీస్తే సూర్యకాంత్ కూడా ఊహించకపోవచ్చు. ఆయన అన్న వేరే కంటెస్ట్ వేరే, కానీ తప్పే అంటున్నాడు సూర్యకాంత్ గారు. ఆ మాట అనడం ఏంటంటే తాను హైకోర్టులకి బుద్ధి చెప్పి, హైకోర్టు జడ్జీలకు కానీ, హైకోర్టు న్యాయమూర్తులకు కానీ మీరు అనవసరంగా వ్యాఖ్యలు చేయొద్దు కేసులు అని చెప్పిన వాడే సుప్రీంకోర్టు సుధులు చెప్తుంది. కానీ ఆ మాట అలవోకగా అనేయడం వల్ల వచ్చిన ఉద్యమం అంటున్నారు. దీనికి బేస్ ఉందా అంటే ఉంది, కాదంటలేదు. అన్ని ఉపరితల అంశాలు అంటున్నారు. ఒక లోక్పాల్ బిల్లు గురించి అన్నా హజారే చేసిందంటే దాన్ని బాగా మన నాటకీయంగా వాడుకుంది ఎవరు? కేజ్రీవాల్ కదా. ఇవాళ మీరు చేసే ఉద్యమం నాటకీయంగా వాడుకునే శక్తులు వచ్చేస్తాయి, ప్రవేశిస్తే అంటున్నారు. అందుకని కేవలం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రధాన అంశం తీసుకుంటే మీకు ప్రతిపక్షాలకు ఏం తేడా లేదంటున్నాడు. నిజంగా నీట్ ఎగ్జామ్ ఎట్లా బాగుండాలి, 24, 26 ఎందుకు జరిగింది, ఓఎస్ఎం మార్కుల విధానం కరెక్టా కాదా, దీని చర్చ జరగాలి కదా అంటున్నాడు. ఓఎస్ఎం విధాన మార్కులు కరెక్ట్ అంటున్నాడు ఎప్పటికి కూడా. కానీ దానిలో సంధికాలంలో పొరపాటు జరిగి మంత్రి ఒప్పుకున్నారు కదా. అందుకని కేవలం ఇదొకటే కాదు, చర్చల కోసం అయితే మాత్రం ఇంత పెద్ద వేవ్ రాదు కదా. సో చర్చలే జరగాలంటే చాలా యూనియన్లు ఉన్నాయి, విద్యార్థి యూనియన్లు దేశంలో చాలా మంది డిమాండ్లు చేయొచ్చు. బట్ ఒక ఉద్యమం లాంటి రూపం వచ్చినప్పుడు రాజీనామా డిమాండ్ చేసేటువంటి వెయిట్ వేరే ఉంటుంది, చర్చలు చేయాలన్నటువంటి వెయిట్ వేరే ఉంటుంది. సో ఆ లెక్కను చూసుకుంటే వ్యూహం ప్రకారం రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్కి కొంచెం బలం ఎక్కువ ఉంటుంది కదా. ఉంటుంది అనుకుంటే ఇప్పుడు అన్ని అంశాలలో బాగా తీవ్రత ఏది ఉంటది, ఏదైతే క్యాన్సర్ మూలాలు వెతుకుదామా, క్యాన్సర్ నే మన